ఈ రోజు వాక్య ధ్యానంలోకి వస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోనికి రండి. శ్రేష్టమైన మాటలు మీతో చెప్తాను ఒకసారి. 34వ అధ్యాయం నేను చదువుతున్నాను. 29వ వచనం. మరియు వారి యొక్క దేశములో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచుదును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొన్ని శ్రేష్టమైన మాటలు మీతో చెప్తాను. వారి ప్రఖ్యాతి కొరకు తోట ఒకటి ఏర్పరచేదను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరి కోసం అంట? వారి ప్రఖ్యాతి కొరకు. హల్లెలూయా. ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. నా జీవితం అంతా కూడా ఈ ఒక్క మాటలో కనిపించేసింది. అసలు వారి ప్రఖ్యాతి కొరకు నేను తోటను ఏర్పరుచుంది. పై వచనాలకు మీరు వెళితే 34వ అధ్యాయంలోనే 34వ అధ్యాయం 26వ వచనం నుండి చదివితే అక్కడ కొన్ని అనుభవాలు ఉన్నాయి. చదవక 34వ అధ్యాయం 26వ వచనం నుండి. ఓకే, దీవెనకరమైన అనుభవం, ఆశీర్వాదకరమైన వర్షపు అనుభవం, దీవెనకరమైన వర్షపు అనుభవం. ఓకే, సమృద్ధి అనుభవం, నిర్భయమైన అనుభవం అంటే భయము లేని అనుభవం. చదవక కాడి కట్లను తెంపి అంటే విడుదల. చదవక వారిని దాసులుడిగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారిని భక్షింపవు. భయము లేకుండా సురక్షితముగా నివసించుదురు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశింపకుండాను, ప్రాప్తింపకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ 26వ వచనం నుండి 29వ వచనం వరకు ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి. ఒక మానవ జీవితానికి అవసరమైన ప్రతి శ్రేష్టమైన సంగతి, విడుదల ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, నిర్భయమైన జీవితం ఉంది, సమృద్ధి కలిగిన జీవితం ఉంది, బానిసత్వం నుండి విడిపించే అనుభవం ఉంది. ఇంకా దేవుడు ఏమన్నాడు? కరువు నేను వారికి రానివ్వను అన్నాడు. అంటే సమృద్ధి కలిగిన అనుభవం ఉంది. ఇంకా మీరు అర్థం చేసుకోగలిగితే గనక వారి పంట సమృద్ధిగా పండుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రయాసకు తగిలిన ఫలం, ప్రయాసకు తగిలిన ఫలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి, ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి. దేవుడు అన్నాడు వారి దీవెన కొరకు, వారి ఆశీర్వాదం కొరకు, వారి ఫలింపు కొరకు, వారి నిర్భయముగా జీవించడం కొరకు, వారి సమృద్ధిగా బ్రతకడం కొరకు, వారి చేతి పనుల యొక్క ఫలాన్ని వారు అనుభవించడం కొరకు, వారి భయం లేకుండా నిర్భయంగా జీవించడం కొరకు నేను వారి ప్రఖ్యాతి కొరకు ఒక తోట ఏర్పరిచి ఉన్నాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారి కొరకు నేను ఒక తోటను ఏర్పరిచి ఉన్నాను. ఇక్కడే ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వారి కొరకు ఒక తోటను ఏర్పరచుదును. ఆమేన్. ఎందుకంటే ఆ తోటలోనట ఏం జరుగుతుందంటే సమృద్ధి ఉందట. ఆ తోటలో ఏముందంటే నిర్భయం. హల్లెలూయా. ఆ తోటలో ఉన్న అనుభవం ఏంటంటే సమృద్ధి కలిగిన అనుభవం ఉంది, కరువు లేని అనుభవం ఉంది. ఆ తోటలో దీవెనకరమైన వర్షం ఉందట. ఆ తోటలో ఆశీర్వాదకరమైన వర్షం ఉందట. తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. హల్లెలూయా. ఆ తోటలో ఎలా బ్రతుకుతున్నారు అంటే నిర్భయముగా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ తోటలో ఉన్న వారికి ఏం కలుగుతుంది అంటే క్షేమం కలగట్లేదు. ఏం కలుగుతుంది అంటే క్షేమం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు వారి కొరకు నేను ఒక తోటను ఏర్పరచి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారి కొరకు నేను ఒక తోటను ఏర్పరచి ఉన్నాను. ఒక మాట చెప్తాను. జెఫన్యా గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఓకే.
మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జనులందరి దృష్టిలో దేవుడట మనకి ఏం కలిగిస్తాడట? ఖ్యాతిని, మంచి పేరును. ఎట్లా కలుగుతుంది? హలో, ఖ్యాతి, మంచి పేరు జనులందరి దృష్టిలో నీకు, నాకు, మనందరికట ఖ్యాతిని, మంచి పేరుని దేవుడే కలుగు చేస్తాడట. ఎట్లా కలుగుతుంది అని అడిగితే, ఆ ఖ్యాతి, మంచి పేరు కలుగు చేయడానికి నేను మీ కొరకు ఒక తోటను ఏర్పరిచాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మీ కొరకు ఒక తోటను ఏర్పరిచాను. ఆ తోట వలన ఏం కలుగుతుందా అంటే ఖ్యాతట. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి ఒకసారి. అందరూ చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆ తోట వలన మనకు ఖ్యాతి, ఆ తోట వలన మనకి మంచి పేరు, ఆ తోట వలన మనకి దీవెన, ఆ తోటలోనే కడవరి వర్షం, ఆ తోటలోనే దీవెన వర్షం, ఆ తోటలోనే సమృద్ధి అనుభవం, ఆ తోటలోనే భీతి లేని అనుభవం, ఆ తోటలోనే ధైర్యం కలిగించే అనుభవం. హల్లెలూయా. నేను వారి కొరకు ఒక తోటను ఏర్పరిచేతిని. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాల్లో మనం చదివితే గనక తోట ఈజ్ ఈక్వల్ టు సంఘం. ఆమేన్ చెప్పండి. తోట అంటే అర్థం ఏంటి చెప్పండి? మాట్లాడరు మీరు? తోట అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘం. దేవుడు అంటున్నాడు, వారికి ఖ్యాతి కలగాలని, వారికి మంచి పేరు రావాలని భూమి మీద వారి కొరకు ఒక తోటను ఏర్పరిచితిని. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. ఆ తోట వలన వారికి ఖ్యాతి వస్తుందట, ఆ తోట వలన వారికి మంచి పేరు వస్తుందట, ఆ తోట వలన వారికి సమృద్ధి కలుగుతుందట, ఆ తోట వలన వారు చేతి ఫలమును వారు అనుభవిస్తారట, ఆ తోట వలన వారికి భయము లేని జీవితం, ధైర్యం కలిగిన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఆశీర్వాదాలండి అక్కడ. మరలా చదవండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మీరు చదివితే కనుక 26వ వచనంలో మీరు చదవండి. అక్కడ రాయబడిన మాటలు, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెన వర్షమును కురియును. త్వరగా చదవండి. ఫలవృక్షములు ఫలమునిస్తాయి, భూమి పంట పండుతుంది, వారు దేశములో నిర్భయముగా నివసిస్తారు, వారి కాడి కట్లను తెంపి వారిని దాసులునిగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపు చేస్తాను. వారి దోపుడు సొమ్ము అన్యజనులకు పోదు, వారి కష్టార్జితం అన్యజనులు అనుభవించరు, దుష్టముఖములు వారిని భక్షింపవు, ఎవరి వలనను దేని వలనను వారికి భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదరు. ఆమె వారి యొక్క దేశములో కరువు కలిగి నశించపోకుండాను. హల్లెలూయా. అవమానము కలగకుండా, కరువు కలగకుండా. అరే ఎంత ఆశీర్వాదం ప్రియులారా. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా వస్తాయి గారు? ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలని నేనేం చేయాలి? తొలకరి వర్షం నాకు కావాలి, కడవరి వర్షం నాకు కావాలి, దుష్ట మృగం నుండి విడిపించాలి, నా చేతుల కష్టార్జితం నుండి నేను ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. యెషయా 5:10. 10 ఎకరముల ద్రాక్ష తోట, అరే కుంచెడు రసం, తూమెడు గింజల పంట పడి అగును. అరే 10 ఎకరాల ద్రాక్ష తోటట, వచ్చింది ఎంత? కుంచెడు రసం అట, తూమెడు గింజలట, పడి అగును. పడి వచ్చింది రాబడి ఎంత అంటే పడి ఒక మానిక. ప్రయాస ఎంత పడ్డా బ్రదర్? 10 ఎకరాల ద్రాక్ష తోట కొరకు ప్రయాసపడ్డాను. ఎంత వచ్చింది లాభం? ఎంత అనుభవించాను? కుంచెడు అంటే చేరు. ప్రయాస ఏమో 10 ఎకరాలు, వచ్చిన ఆదాయం అంతా కుంచెడు. హలో, నీవు జల్లినదేమో తూమెడు. ఎంత జల్లావు? తూమెడు జల్లావు. తూమెడు తీసుకెళ్ళి నువ్వు ఒరుపాలలో జల్లావు. నీకు వచ్చినది ఎంత అంటే మానిక. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడింది ఏమో తూమెడు అంటే 1 ఎకరానికి 2 ఎకరాలు సరిపడిన గింజలు కదా.
ఎకరంలో విత్తనాలు చల్లితేనట వచ్చింది ఎంత అంటే మానిక. ఎంత వచ్చింది? పడియగును. ప్రయాసేమో 10 ఎకరాల కోసం ప్రయాసపడ్డావు, వచ్చినదేమో కొంచెము ద్రాక్షారసం. ప్రయాసకు తగిన ఫలం ఉందా చెప్పండి? చెప్పండి, మాట్లాడండి మీరు. ప్రయాసకు తగిన ఫలం ఉందా? పడిందేమో ఓటీలు చేస్తావు, డ్యూటీలు చేస్తావు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడతావు, కానీ వచ్చే ఆదాయం ఎంత అంటే కొంచెం. ఎంత చెప్పండి? కొంచెం. కొంచెం ఆదాయం, చాలని ఆదాయం, చాలని ఆదాయం. హల్లెలూయా. హగ్గయి గ్రంథంలో ఒక మాట చెప్పండి, చదువుతాను చూడండి. మొదటి అధ్యాయంలోనే, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయంలోనే 11వ వచనం ఆఖరి మాట చదవక, మొదట 9 చదవక, మొదట 9 చదువు. 1 విస్తారముగా కావాలనని 10 ఎకరాల్లో ద్రాక్ష తోట వేసి విస్తారముగా కావాలనని ఎదురు చూశారు, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి. 11 చదవండి. 11 ఆఖరి మాట ఒకటి చదవండి, కింద మాట. పశువుల విషయంలోను చేతు పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. హల్లెలూయా. హలో, క్షేమము కాదు, క్షామము. క్షామం అంటే కరువు. హల్లెలూయా. చెప్పండి, ఏం పుట్టించాడట? ఈ మాట ఎలాగే ఉంచి యెహెజ్కేలు గ్రంథంలోకి రండి, 36వ అధ్యాయం. కొన్ని విషయాలు మీకు అర్థం కావడం కొరకు ఇన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. ఓకే, ఓకే. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ 2 వచనాల్లో మనం గమనించిన విషయం ఏంటి? యేసయ్య అన్నాడు. యెషయా గ్రంథం 5:10 మనం చదువుకున్నాం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 9-11 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. ఈ 3 వచనాలు ఆధారం చేసుకుని నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తికి సమృద్ధి అయిన కలుగు చేసేవాడు దేవుడే, క్షామాన్ని కలుగు చేసేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వారికి క్షామమును కలుగు చేశానన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలోకి వచ్చి 29వ వచనం అంటాడు, నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. మీకు అభివృద్ధి. ధాన్యము మీకు ఏం కలుగ చేయాలంటే అభివృద్ధి. అంటే ఒక విషయం గమనించుకోండి, కష్టపడి వాడి వలన ఏమీ కాదు, పొందువారి వలన ఏమీ కాదు, ప్రయాసపడి వారి వలన ఏమీ కాదు, కరుణించు దేవుని వలనే సమస్తం అవుతుంది. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదమైన దీవెనైనా ఎవరి వలన చెప్పండి? దేవుని వలనే. నీ కష్టార్జితం మీద ఏం కాదు బ్రదర్. హలో, నీ కష్టార్జితం మీద చిల్లి రూపాయి కూడా సంపాదించుకోలేవు, అది వల్ల కాదు. 10 ఎకరాలు విత్తారట, 10 ఎకరాల కోసం కష్టపడ్డారట, విస్తారంగా వస్తుందని ఆశించారట, కానీ విస్తారమైన పంట ఇంటికి వచ్చేసరికి కొంచెం అయిందట. ఆ కొంచాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడట. వచ్చింది ఎంత అంటే 10 ఎకరాల ద్రాక్ష తోట, ఇంటికి వచ్చింది ఏమో సేరు ద్రాక్షరసము. దేవుడు దాన్ని కూడా చెదరగొడితే ఆ ఇంట్లో ఏం కలుగుతుంది అంటే క్షామం. మరొక చోట అంటాడు, నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధాన్యానికి సమృద్ధిగా పండాలని. ఆమేన్ చెప్పండి. సమృద్ధిగా పండాలని, సమృద్ధిగా విస్తారంగా పండాలని ధాన్యమునకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. అందుకనే యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం అంటాడు, నాకు వేరే మీరేమీ చేయలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు వేరే మీరు ఏది చేయలేరు. దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మేలు పొందాలన్నా, దీవెన పొందాలన్నా, సమృద్ధి పొందాలన్నా, ధైర్యంగా జీవించాలన్నా, నిర్భయంగా బతకాలన్నా ఒక వ్యక్తి కొరకు దేవుడు ఒక తోటను నియమించాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక తోటను వారి కొరకు నేను ఏర్పరిచి ఉన్నాను. వారి కొరకు ఒక సంఘమును భూమి మీద నేను ఏర్పరిచి ఉన్నాను. ఆ సంఘము వలన వారికి సమృద్ధి, ఆ సంఘము వలన వారికి తొలకరి వర్షం, ఆ సంఘము వలన వారికి కడవరి వర్షం, ఆ సంఘము వలననే వారు బానిసత్వం నుండి విడిపించబడతారు. వారి కాడి కట్లు తెంపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ దీవెనకరమైన సంఘాన్ని ఇచ్చిన దేవునికి ఒకసారి సంతోషంగా మన చేతులు అలాడిస్తూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో, కొన్ని తోటల్లో ఫలాలు ఉండవు. కొన్ని తోటలు ఎలాగుంటాయో తెలుసా? జిల్లేడు చెట్లు చూశారా లేదా? కొన్ని తోటలు ఎలా ఉంటాయి?
చెప్పండి. కొన్ని తోటలో బీడు పడిపోయి అక్కడ ఏం మొలుస్తాయి అంటే పట్టించుకునేవాడు ఉండడు, ఆ తోటను పట్టించుకునేవాడు ఉండడు. ఆ తోటలో ఏముంటాయి అంటే జిల్లేడు చెట్లు, బదురక్కస్ చెట్లు, తుమ్మ చెట్లు. చూసినవాడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని తోట ఎలా ఉంటాయి? అరే మాట్లాడరా మీరు, నన్ను అది అలాగే వస్తారు. జిల్లేడు చెట్లు, తుమ్మ చెట్లు అందవికారంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ కొన్ని తోటలు ఎలా ఉంటాయి అంటే రమ్యంగా, సౌందర్యంగా అలంకరించబడి ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తోటలో సకల ఫల వృక్షములు ఉంటాయట. ముందుకెళ్ళే కొద్దిగా చెప్తాను కొన్ని మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఆది కాండంలోనికి వెళ్ళండి. ఎందుకు ఆ తోటలో అంత దీవెన? ఒక మాట చెప్తే జాగ్రత్తగా వినండి. ఆ తోటలో సమృద్ధి ఉంది, ఆ తోటలో ఆశీర్వాదం ఉంది, ఆ తోటలో దీవెన ఉంది, ఆ తోటలో భీతి లేని స్థితి, నిర్భయముగా జీవించే పరిస్థితి ఉంది. ఆ తోటలో విడిపించబడే అనుభవం ఉంది. ఆమేన్ చెప్పండి. చెప్పండి, ఏ అనుభవం ఉంది? విడిపించబడే, దుష్టత్వం నుండి, కాడి కట్ల నుండి, బానిసత్వం నుండి విడిపించబడే అనుభవం ఎక్కడుంది చెప్పండి? ఆ తోటలో ఉంది. ఆ తోటలో కరువు లేదు. ఆమె ఆ తోటలో ఏముంది అంటే సమృద్ధి. ఏది చేసినా సమృద్ధి, చేతితో ఏది చేసినా సమృద్ధి. ఎందుకంటే ఆ తోటలో ఉన్నవాడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఆమెన్ చెప్పండి. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఫలానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి ఆ తోటలో. కారణం ఏంటంటే ఆది కాండంలో మీరు వెళితే గనక ఆది కాండంలో మనకు ఒక తోట కనపడుతుంది. ఆ తోట పేరేంటంటే ఏదేను అనే ఒక తోట. ఆమె చెప్పండి, ఏ తోట? ఏదేను అనే ఒక తోట ఉంది. ఆ తోటలో ఉన్న ఒక అనుభవం ఏంటో తెలుసా? ప్రతి చల్లపోట చదవండి. ఆది కాండంలోనికి రండి ఒకసారి. 3:8 ఆది కాండం 3:8. చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న, నోట్ ద పాయింట్, తోటలో సంచరించుచున్న. ఫస్ట్ వన్, తోటలో సంచరిస్తున్నాడట. తర్వాత చదవాక దేవుడైన యెహోవా స్వరమును విని. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తోటలో ఉన్న రెండు అనుభవాలు. దేవుడైన యెహోవా ఆ తోటలో సంచరిస్తున్నాడు. రెండు, దేవుడైన యెహోవా స్వరము ఆ తోటలో వినబడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ తోటలో అంత సమృద్ధి? ఆ తోటలో ఆశీర్వాదానికి కలిగిన కారణం ఏంటి? ఆ తోటలో ఉన్న సమృద్ధి కలిగిన కారణం ఏంటి? ఆ తోటలో సంచరించేది ఎవరయ్య అంటే నాయకులు కాదు, పెద్దలు కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ తోటలో సంచరించుచున్నది దేవుడైన యెహోవా సంచరిస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి చల్లపోట ఎంత దీవెనకరమైన మాట చూడండి. ఆ తోట ఎందుకు అంత రమ్యంగా ఉంది? ఆ తోటలో ఎందుకు అంత సమృద్ధి ఉంది? ఆ తోట వలన ఎందుకు క్షేమం కలుగుతుంది? ఆ తోట వలన ఎందుకు దీవెన కలుగుతుంది? ఆ తోట వలన ఆ తోటలో ఉన్న వారికి ఎందుకు కరువు లేదంటే ఆ తోటలో సంచరించువాడు దేవుడైన యెహోవాయే. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సంఘంలో సంచరించువాడు దేవుడైన యెహోవాయే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రత్యక్షత కలిగిన దైవజనుడైన యోహాను భక్తుడు ఒక మాట అంటాడు. అది నేను తేరి చూడగా, నేను తిరిగి చూడగా 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న వాడిని ఒకని చూచి తిని. ఆమేన్ చెప్పండి ఒకసారి. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న వాడిని ఒకని చూచి తిని. హల్లెలూయా. ఎక్కడ సంచరిస్తున్నాడట ఆయన? 7 దీప స్తంభముల మధ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. 7 దీపస్తంభములు 7 సంఘాలకి సాదృశ్యమే కదా. దీపస్తంభము దేనికి సాదృశ్యం చెప్పండి? సంఘానికే కదా. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడంటే, ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు అంటే ఆయన దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటయ్యా తోటలో అంత అనుభవం? ఆ తోటలో దీవెన కలిగిన కారణం ఏంటయ్యా? ఆ తోటలో చేతి పనులు ఆశీర్వదించబడడానికి కలిగిన కారణం ఏంటయ్యా? ఆ తోటలో విడిపించబడడానికి కలిగిన కారణం ఏంటయ్యా? సకల ఫల వృక్షములు దొరకడానికి కలిగిన కారణం ఆ తోటలో సంచరించువాడు 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. అగ్నిలో పుటము వేయబడిన వాని పాదములు, అపరంజి నేత్రములు కలిగిన వాడు ఆ తోటలో సంచరించుస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండో అనుభవం ఏంటో తెలుసా? ఆ తోటలో దేవుని స్వరము.
కీర్తనాకారుడైన దావీదు అంటాడు, కాదేశు అరణ్యమును కదిలించిన దేవుని స్వరము. హల్లెలూయా. చెప్పండి, దేని కదిలించిందట? కాదేశు అరణ్యమును కదిలించిన దేవుని స్వరము. ఎండిన నేలను ఏదేనుగా మార్చినది దేవుని స్వరము. శూన్యములో సృష్టిని కలుగజేసినది దేవుని స్వరము. అరణ్యములో నీటి బుగ్గలు పుట్టించినది దేవుని స్వరము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగినది దేవుని స్వరము. హల్లెలూయా. నూతన సృష్టి చేయగలిగిన దేవుని స్వరము ఆ తోటలో వినబడుతుందట. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోటలో వినబడుతున్నది ఎవరి స్వరం చెప్పండి? ఎవరి స్వరం చెప్పండి? మనుషుల స్వరం కాదు, రాజకీయ నాయకుల స్వరం కాదు, ఆస్తి అంతస్తులు హోదా కలిగిన వాడి స్వరం కాదు. ఆ తోటలో సర్వోన్నతుడైన దేవుని స్వరము, యెహోవా దేవుని స్వరము ఆ తోటలో ఏం చేస్తుంది అంటే వినబడుతూ ఉందట. హల్లెలూయా. రెండు అనుభవాలు. ఒకటి, ఆ తోటలో ఆయన సంచరిస్తున్నాడు. రెండు, ఆ తోటలో ఆయన స్వరము వినబడుతుంది. గనుకనే ఆ తోటకి అంత రమ్యమైన స్థితి. గనుకనే ఆ తోటలో ఉన్న వారికి దేవుడు మంచి పేరు ప్రఖ్యాతను కలుగజేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆదాము అవత అంటాడు, ఈ తోటను మీరు సేద్యపరచుడి. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి? ఈ తోటను మీరు సేద్యపరచుడి, ఈ తోటను బాగుగా కాచుకొనుడి, కాపాడుకొనుడి, ఈ తోటను మీరు సేద్యపరచుడి. దేవుడు చెప్పాడు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే ఆదాము అవకిచ్చాడు. దీవెనకరమైన తోట, ఆశీర్వాదకరమైన తోట, భీతి లేకుండా ధైర్యమును కలిగించే తోట. చెప్పండి, ఈ తోటలో వచ్చిన తర్వాత కదా, దేవుని స్వరం విన్న తర్వాత కదా, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఒకప్పుడు ఏమైపోతాం అనుకోలేదా? నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల బ్రతికేంటి? ఒకప్పుడు కలవరం లేదా? ఒకప్పుడు భీతి లేదా? ఒకప్పుడు నెమ్మది లేని పరిస్థితి, ఒకప్పుడు అవమానాలు. హల్లెలూయా. ఆయన స్వరం కదా మనకు ధైర్యాన్ని కలుగజేసింది. ఆయన స్వరం కదా మనకు ఓదార్పునిచ్చింది. ఆయన స్వరం కదా ఆ తోటలో వినబడుతున్న వాని స్వరం కదా మనకు నిరీక్షణను కలుగజేసింది, మనకు ఆశీర్వాదాన్ని కలుగజేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నిసార్లు కృంగిపోయి వచ్చావు, ఎన్నిసార్లు కన్నీటితో వచ్చావు, ఎన్నిసార్లు వేదనతో వచ్చావు, ఎన్నిసార్లు దుఃఖంతో వచ్చావు, ఎన్నిసార్లు దిక్కులేని పరిస్థితుల్లో వచ్చావు, ఎన్నిసార్లు కన్నీటి అనుభవాలతో ఆ తోటలోనికి నువ్వు అడుగుపెట్టావు. ఆ తోటలోనికి అడుగుపెట్టినప్పుడు ఆ తోటలో సంచరిస్తున్నవాడు, దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నవాడు నీ హృదయ అంతరంగా నెరిగి నీతో మాట్లాడి మనల్ని ధైర్యపరచలేదా? హల్లెలూయా. మనల్ని ఓదార్చలేదా? హల్లెలూయా. ఎవరి ఓదార్పు నోర్చుకోలేనప్పుడు, అందరూ దూరమైనప్పుడు, అవమానాలే మనకు అన్నపానాలైనప్పుడు ఆయన స్వరం కదా మనల్ని పలకరించింది, ఆయన స్వరం కదా మనకు ధైర్యాన్ని ఇచ్చింది, ఆయన స్వరం కదా మనల్ని ఓదార్చింది, ఆయన స్వరమే కదా మన కన్నీరు తుడిచింది. ఈరోజు నిర్భయంగా బతుకుతున్నామంటే కారణం ఏంటి చెప్పండి? ఒక మాట. ఏముందని చెప్పండి? ఏముందని నిర్భయంగా బ్రతుకుతున్నాం? ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా పోరాటాలే, ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా ఆదరణ లేని పరిస్థితులే కదా. ఏముందని చెప్పండి? హల్లెలూయా. ఏముంది? ఇంట బయట అన్ని పోరాటాలే కదా. ఇంట బయట పోరాటాలు కలిగిన ఈ రోజుకి ధైర్యంగా ఉన్నామంటే ఆ తోటలో సంచరించుచున్న వాని స్వరము మనకు కలుగు చేసింది. అది హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తోటలో సంచరించుచున్న వాని స్వరము మన భీతిని పోగొట్టి మనకు ఏం కలుగు చేసింది అంటే ధైర్యం. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరుచునా, వారైనా మరుచుదేమో గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను ఎడబాయను అని ఆయన పలికిన స్వరమే కదా మన హృదయంలో మనకు ఒక ధైర్యాన్ని కలుగు చేసింది. హల్లెలూయా. ఎవరు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ఏమండి, ఏ పరిస్థితుల్లో మనకు అర్థం కాని పరిస్థితుల్లో సాగిపోతున్నప్పుడు నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పి ఆయన స్వరమే కదా మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని ఇచ్చి, మనకు ఓతనిచ్చి, మనకు సపోర్ట్ చేసి మనల్ని ఈ స్థితిలో నిలబెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతో మందికి స్వరం లేక చిన్న చిన్న సమస్యలకి ఆత్మహత్యలు, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న వారి జీవితంలో వచ్చిన పోరాటాలకి ఆత్మహత్యలు, కలిసి రాని పరిస్థితులకి ఏం చేయాలో అర్థం కాక ప్రాణాన్ని తీసుకోవడం, జీవితాన్ని, దేవుడిచ్చిన రమ్యమైన జీవితాన్ని పాడు చేసుకోవడానికి కలిగిన కారణం ఏంటంటే వారిని బలపరిచే స్వరం వారికి లేదు.
వారికి ధైర్యం చెప్పే స్వరం వారికి లేదు, ఓదార్చే స్వరం వారికి లేదు. పేతురు భయపడొద్దు, నేనే హల్లెలూయా. దేవుడు నేను ఉన్నవాడను. ఆమేన్ చెప్పండి. అబ్రహాం దగ్గర దేవుడు నేను ఉన్నవాడను. హల్లెలూయా. నేను ఉన్నవాడను, నేను విడువని దేవుడను, ఎడబాయని దేవుడను. తల్లి మరచిన, తండ్రి విడిచిన, స్నేహితులు మరచిన, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. సమాధాన సంబంధమైన నా నిబంధన నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టదన్న ఆయన మాటలు కదా మనకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమేన్ చెప్పండి. ఆ మాటలే కదా మనకి ఊతనిచ్చాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. నిలిచి పాదములు ఊని ఈ రోజుకి నిలబడడానికి కలిగిన కారణం బలం ఉందని కాదు, ఆస్తి ఉందని కాదు, ఏదో చూసుకుని కాదు. నిలిచి ఉన్నామంటే ఆయన మాటను బట్టే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిలిచి ఉన్నామంటే చెప్పండి ఎవరి మాట? ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆయన ఇంకా నిన్ను దర్శిస్తున్నాడు కాబట్టి, నీ శ్రమలలో నువ్వు పాదములు ఊరి నిలబడగలుగుతున్నావు. నీ కష్టాలు, నాకు వచ్చిన కష్టాల్లో నిలబడి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన భక్తి ఏం కాదు. నిలబడి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన స్థితిని బట్టి ఏం కాదు, మన సమర్పణ కలిగిన వారమని కాదు, ఏదో పొడి చేసిన వారమని కాదు. నిలబడి ఉన్నామంటే నా మటుకు చెప్పగలిగిన ఒక్క మాట ఏంటో తెలుసా? నా మటుకు నా అనుభవంతో నేను చెప్పగలిగిన ఒక్క మాట, ఈ రోజుకి నిలబడి ఉన్నామంటే కారణం ఏంటంటే తోటలో సంచరించుచున్న వాని స్వరం నన్ను బలపరుస్తుంది కనుక, సంచరించుచున్న స్వరము నన్ను ధైర్యపరుస్తుంది కనుక, ఆ తోటలో సంచరించుచున్న వాని స్వరము నాకు ఊతనిస్తుంది కనుక. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనొక తోటను ఏర్పరచితిని. హల్లెలూయా. నేనొక తోటను ఏర్పరిచితిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనొక తోటను ఏర్పరిచితిని. ఆ తోటలో నేను ఏం చేస్తున్నాను అంటే సంచరించుచు ఉన్నాను. హల్లెలూయా. ఆ తోటలో దేవుని స్వరం ఏం చేస్తుందట? వినబడుతూ ఉందట. ఎంతమంది వింటున్నారు దేవుని స్వరం? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంఘాల్లో దేవుని స్వరాలు లేదు. మీ జాగ్రత్తగా వినాలి. చాలా తోటల్లో దేవుడు కాదు సంచరించేది, అక్కడ ఆధారం ఉండదు. చెప్పండి, ఏముండదు అక్కడ? ఆధారం ఉండదు. ఇల్లేమా వచ్చేమన్నట్లుగా ఉంటుంది. ఒక మాట చెప్పి జాగ్రత్తగా వినండి. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో తండోపతండాలుగా ప్రజలు మందిరానికి వస్తుందంటే కారణం ఏంటో తెలుసా? అందరి నోట వినబడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు, అరే మీరు సంఘానికి వెళ్తున్నారు, అక్కడ దేవుడు మాట్లాడలా. హల్లెలూయా. అక్కడ దేవుని స్వరాన్ని వారు వినలా. ఈరోజు చాలా మంది ఈ ఉన్నతమైన ఉపదేశం కలిగిన సహవాసానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఈ సహవాసంలో ఏవో ఉన్నాయని కాదు, ఆకర్షించేవి ఏవో ఉన్నాయని కాదు, ఈ సహవాసానికి వస్తే ఏమో ఇస్తారని కాదు. మళ్ళా చెప్తున్నా, ఏమో ఇస్తారని కాదు, ఏవో ఉన్నవని కాదు. ఈ సహవాసాన్ని రావడానికి కలిగిన ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఈ సహవాసాన్ని రావడానికి కలిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ తోటలో దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది చెప్తున్న మాటలు సాక్ష్యాలు తెలుసా? ఆ తోటలోకి వచ్చిన తర్వాత నేను ఆదరించబడ్డాను, చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఈరోజు బ్రతికానంటే కారణం ఏంటో తెలుసా? ఆ తోటలో వినబడుతున్న వాని స్వరము నన్ను ధైర్యపరిచింది. ఆ తోటలో వినబడుతున్న వాని స్వరము నన్ను ఆదరించింది. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు, నా యావత్ బాధల్లో నాకు ఆదరణ కలుగు చేసినది నీ వాక్యమే కదా. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమై. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ, వాక్యమై ఉన్న యేసు వందనం. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది.
పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహా మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి బంగారు కన్న మిన్న అయిన రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న ఖడ్గము వలె అడ్డుకుని ఆపివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమై కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమై ఉన్న యేసు హల్లెలూయా హల్లెలూయా నా యావత్ బాధల్లో నాకు ఆదరణ కలుగు చేసింది చెప్పండి నీ వాక్యమే నీ వాక్యమే నన్ను వెలిగించింది నీ వాక్యమే నాకు ధైర్యం ఇచ్చింది నీ వాక్యమే నాకు ఆదరణ ఇచ్చింది నీ వాక్యమే నాకు ఓదార్పునిచ్చింది కట్టుకున్న భార్య వలన ధైర్యం ఓదార్పు కట్టుకున్న భర్త వలన కన్న బిడ్డల వలన ఏమైనా చెప్పండి ఉందా ఆదరణ ఉందా చెప్పండి కన్నీరే కదా చెప్పండి కన్నీరే కదా వేదనే కదా దేవుడు దావీదు అంటాడు నీ వాక్యము నాకు ఆదరణ శత్రువు వేస్తున్న అగ్ని బాణములను ఆపినది ఈ వాక్యం ఆర్పజాలే శక్తి ఆర్పే శక్తి ఖడ్గజాలములను తప్పించుకున్నాను అంటే కారణం ఏంటంటే మనం చేస్తున్న ప్రతిష్ట కాదు మనం చేస్తున్న కారణం కాదు దేవుని వాక్యం మనల్ని కాపాడుతూ వస్తుంది గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా ఆకాశం నుండి మన్నా కురిపించినది ఆయన వాక్యమే కదా నూతన సృష్టిలో శూన్యంలో ఏమీ లేనప్పుడు కలుగునుగాక అని పలకగానే సమస్తము ఆ ప్రకారం ఆయను ఒక మాట చెప్పనా ఈరోజు మనం ఎంత రూపాంతర అనుభవంలోకి వచ్చామంటే కారణం ఏంటి ఆ వాక్యమే కదా హల్లెలూయా ఇది నూతన సృష్టి కాదా చెప్పండి ఇది నూతన సృష్టి కాదా అసలు మనం బ్రతికేంటి తుమ్మకర్ర కదా క్రమం లేని జీవితం కదా వ్యర్థమైన జీవితం కదా పనికి మాలిన జీవితం కదా పనికి మాలిన వాడనైనా నన్ను ఈ నూతన అనుభవంలోనికి రూపాంతరంలోనికి తీసుకొచ్చినది దేవుని మాటే కదా హల్లెలూయా మా అమ్మ నాన్న మార్చలేదు నన్ను నన్ను మా అమ్మ నాన్న మార్చలే మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడు మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది ఇలా మా అమ్మ మాట లేదు మా నాన్న మాట లేదు మా బంధువు ఎవరి మాట నన్ను మార్చలేదు ఎవరి మాట నన్ను నూతన సృష్టిగా చేయలేదు కానీ దేవుని మాట నన్ను నూతన సృష్టిగా మలుస్తూ వస్తుంది హల్లెలూయా ఈ రోజుకి మలుస్తూనే వస్తుంది హల్లెలూయా ఆ మాట ఎక్కలేని ఉన్నతమైన అనుభవంలోనికి ఎక్కిస్తూ వస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఆ మాట చెప్పండి ఆ తోటలో రెండు అనుభవాలు ఒకటి ఆయన సంచరిస్తున్నాడట రెండో అనుభవం ఏంటంటే ఆయన స్వరం వినబడుతుందట హల్లెలూయా నేను వారి ప్రఖ్యాతి కొరకు ఒక తోటను ఏర్పరిచితిని హల్లెలూయా చెప్పండి ఎవరి కోసం నా కోసం మనకు ఒక ప్రఖ్యాతిని కలుగజేయడానికి మనకు ఒక మంచి పేరుని కలుగజేయడానికి మనకు సమృద్ధిని ఇవ్వడానికి దీవెన కలిగించడానికి దేవుడు మన కొరకు ఏర్పరిచినది సిద్ధపరిచినదే ఈ సంఘం గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా తోటలో సంచరించుచున్న వాని స్వరం మనం వినవాలి హల్లెలూయా తోటలో సంచరించుచున్న వాని స్వరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి వినాలి ఆ స్వరానికి మనం లోబడాలి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా
ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని అనుభవాలు చెప్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. ఓకే, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి. యెహోవా తోట. అందరూ చెప్పండి ఆ మాట. యెహోవా తోట, దేవుని తోట. చెప్పండి చెప్పండి. తోట ఎవరిదట? చెప్పండి, తోట ఎవరిది? అపోస్తుల కార్యాల్లో అపోస్తలుడైన పౌలు అన్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపోస్తుల కార్యాలు 20:28 వచ్చును. 20:28 అపోస్తుల కార్యాలు 20:28 వచ్చును. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అరే, నోట్ దిస్ పాయింట్. హలో, నోట్ దిస్ పాయింట్. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం వల్ల, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. హల్లెలూయా. సంఘం ఎవరిది? యెషయా గ్రంథంలో రాయబడిన మాట. తోట ఎవరిది? యెహోవా తోట. అపోస్తలుడైన పౌలు అన్నాడు తన సంఘము అన్నాడు. మరొక మాట మీతో చెప్తాను, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16 వచనం 19-20 వచనాలు చదవండి. 6వ అధ్యాయం 1 కొరింథీ 6. ఆసియాలోని సంఘముల వారు 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. 6వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరెరుగరా? ఓకే, మీరు మీ సొత్తు కాదు. ఆ ఒక్క మాట చాలు. మీరు మీ సొత్తు కాదు. నోట్ చేసుకొని జాగ్రత్తగా. తోట యెహోవాది. అపోస్తలుడైన పౌలు అన్నారు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నారు. ఇదే పౌలయ్య కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నారు మీరు మీ సొత్తు కారు అన్నారు. మరొక మాట మీతో చెప్తాను, చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దుర్నీతి సాధనములుగా పాపమును ఏలనీయకుడి. 2 పాపమునకు అప్పగింపకుడి. కంటిన్యూ చేయండి. మిమ్ములను మీరే దేవునికి ఓకే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 1 పాపమునకు అప్పగించొద్దన్నాడు. 2 పాపమును ఏలనీయొద్దు, పాపమునకు అప్పగింపకుడి. 3వ మాట ఏమంటున్నాడు అంటే నీతి సాధనాలుగా మీ అవయవములను దేవునికి అప్పగించుకునుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకని ఈ మాట చెప్తున్నాడు అంటే మనము మన సొత్తు కాదు. హల్లెలూయా. తోటలోనికి చేర్చబడిన మనము మన సొత్తు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ సొత్తు కాదు, నేను నీ సొత్తు కాదు. మనం అందరం కూడా స్వరక్తమిచ్చి కొనబడిన దేవుని సంఘం అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సంఘమై ఉన్నాం కాబట్టి పౌలయ్య అంటున్నాడు మీ అవయవములను పాపానికి అమ్ముకోవద్దు, మీ అవయవములను లోకానికి అమ్ముకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. మన ప్రతి అవయవం, మన తరికాలు మొదలుకు నడినెత్తి వరకు ప్రతి అవయవము, మరలా చెప్తున్నాను, ప్రతి అవయవము నీతి సాధనములుగా పరిశుద్ధ పరచబడిన అవయవములుగా రేపు దేవుని ఎదుట కనబడునుగాక. హల్లెలూయా. ముడత మచ్చ డాగు కలంకము లేని ఓ పరిశుద్ధమైన అవయవములుగా మనము దేవుని ఎదుట నిలబడుదుముగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తోటలో ఉన్న మన స్థితి ఎలా ఉండాలి అంటే పాపమునకు అమ్మబడిన కళ్ళు మనకు ఉండకూడదు, పాపమునకు అప్పగించబడిన అవయవాలు మన దగ్గర ఉండకూడదు. మందిరానికి వస్తారు కానీ కళ్ళు పాపానికి అమ్ముకుంటారు, చెవులు పాపానికి అమ్ముకుంటారు. మన ఈ మధ్య ఒకడు మాట్లాడుతున్నాడు, అన్నా వాడు ఏ పాటలు విన్నాడు తెలుసా అన్నా? ఏమన్నాడు? వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా పాటలు విన్నాడు అన్నా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంట? వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏమన్నాడు? ఏ పాటలు అన్నాడు?
హలో వినరే? దేవుని స్తోత్రం చెప్పండి. వాడి వీరు బోన్స్ పెట్టుకుని పాటలు వినుకుంటా పడుకున్నాడు. ఎవరో చెప్పలేండి ఎవరెందుకని వినుకుంటా పడుకున్నాడు. ఈలో ప్రక్కనే ఒకటి వెళ్ళి గబగబా వాడి చెవిలో ఉన్న బడ్స్ ఒకటి తీసుకుని చెవిలో పెట్టుకున్నాడు. బడ్సే కదా, వాడు పడుకున్నాడు, తీసుకుని చెవిలో పెట్టుకున్నాడు. ఏం వస్తున్నాయి అంటే సినిమా పాటలు వస్తున్నాయి. వెంటనే వాడు చెవిలో పెట్టాడు. నేను బయట ఉన్నాను, బయట వెళ్తున్నప్పుడు అన్నా ఇటు రా అన్నాడు. ఇటు రా అన్నాడు. ఏంటి రా అన్నా? ఇది ఒకసారి నాన్న ఏంటి చెప్పి విషయం ఏంటి చెప్పన్నా. విషయం ఏంటో చెప్పరా అన్న. వీడు ఏమన్నాడు? ఏమన్నాడు రా? వాడు ఈ చెవులు ఇయర్ బడ్స్ పెట్టుకుని సినిమా పాటలు వింటున్నాడు అన్న. హల్లెలూయా. ఏ పాటలు విన్నాడు ఏ పాటలు విన్నాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. తోటలో చేర్చబడినవాడే, తోటలో ఉన్నవాడే చెవులు ఏం చేసుకున్నాడు చెప్పండి? అమ్ముకున్నాడు. పాపానికి మనం ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. పౌలయ్య అన్నారు, మీరు మీ సొత్తు కాదు, మీ అవయవములు మీ సొత్తు కాదు. ఆయన వెల ఇచ్చుకున్నాడు, క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుకున్నాడు. విమోచన క్రయధనముగా తన స్వరక్తమునిచ్చి మన అవయవములను మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడిన వారు. ఆ గ్రహింపు మనకుండును గాక. తోటలో చేర్చబడిన వానికి ఆ గ్రహింపు లేకపోతే జరిగే విషయం ఏంటో తెలుసా? అసలు భూమి మీద ఏదేనో తోటలో దేవుడు మొదటికి ఎవరిని పెట్టాడు అంటే దేవదూతలను పెట్టాడు. చెప్పండి, ఎవరిని పెట్టాడు? మాట్లాడిన ఎవరిని పెట్టాడు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. భూమి మీద ఏ నరుడు లేనప్పుడు భూమి మీద ఎవరున్నారు అంటే దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలకట దేవుడు ఒకరోజు సభ ఏర్పాటు చేశాడట. ఆ సభ ఏర్పాటు చేసి ఆ దేవదూతలను విభాగిస్తున్నాడట. విభాగించి నీ పనిది అని విభాగిస్తున్నాడట. విభాగించిన తర్వాత ఆ దేవదూతలన్నిటికంటే ప్రధానమైన దేవదూత ఒక దేవదూత ఉంది. ఆమె పేరేంటో తెలుసా? లూసిఫర్. హల్లెలూయా. ఆ లూసిఫర్ గురించి కొన్ని మాటలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి కొన్ని మాటలు. ఓకే, చదువుకోండి లెక్క త్వరగా. ఓకే, త్వరగా. దేవుని తోట ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతపు రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, నీలము పద్మరాగము, అలంకరింపబడి ఉన్నావు. సిద్ధమైరి అభిషేకమునందిన కెరూబువై ఆశ్రయముగా నీ ఉంటివి. నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించుచుంటివి. పాపముని యందు కనబడి వరకు చాలా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కావలసిన మాట వచ్చేసింది. చూడండి దాని స్థాయి ఏంటి, దాని వైభవం ఏంటంటే చూడండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏదేను తోటలో ఉన్న లూసిఫర్ నట దేవుడు మణిమాణిక్యాలతో రత్నాలతో వైడూర్యాలతో దాన్ని అలంకరించాడట. బంగారముతో మేలిమి బంగారముతో దాన్ని అలంకరించాడట. కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించే స్థాయి దానిది. ఇంకా దేవుని పర్వతం మీద నివసించే స్థాయి దానిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్థాయి ఎంత స్థాయి చూడండి, ఎంత అనుభవం చూడండి. కాలుచున్న రాళ్ళ మధ్య సంచరిస్తుందట, దేవుని పర్వతం మీద నివాసం చేస్తుందట, దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉందట. మేలిమి బంగారు చేత మణిమాణిక్యాల చేత అలంకరించబడిన స్థాయి దానిది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇలాంటి అనుభవం కలిగినది ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? అక్కడ రాయబడిన మాట పాపము నీ యందు కనబడు వరకు. పాపము నీ యందు, నోట్ చేసుకోండి, పాపము నీ యందు కనబడు వరకు. అరే ఆశీర్వదించబడిన తోటలోనే ఉన్నావు, దీవించబడిన తోటలోనే ఉన్నావు. మరి శాపగ్రస్తమైన అనుభవం ఏంటి? పడద్రోయబడిన అనుభవం ఏంటి? కారణం ఏంటి? దేవుని లోపం లేదు, తోటలో లోపం లేదు. లోపం ఎక్కడ ఉంది అంటే నా బ్రతుకులోనే ఉంది. నీతికి అమ్మబడిన నా అవయవాలు, పరిశుద్ధతకు అమ్మబడవలసిన నా అవయవాలు, పరిశుద్ధాత్మ నివసించవలసిన నా ఆలయంలో ఏం ప్రభుత్వం చేస్తున్నాయి అంటే పాపం, అపవిత్రత. హల్లెలూయా. చెప్పండి, ఏమొచ్చింది అంటే పాపము, అపవిత్రత. ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నా ఆశీర్వాదాన్ని, నా దీవెనను కోల్పోవలసి వచ్చింది.
దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? వారి ప్రఖ్యాత కొరకే ఒక తోటను ఏర్పరిచితిని, వారి దీవెన కొరకు ఒక తోటను ఏర్పరిచింది. నేను వారి కొరకు ఒక తోటను ఏర్పరిచితిని. అక్కడ నేను సంచారం చేస్తున్నాను, అక్కడ నా స్వరం వినబడును. అరే, ఆయన స్వరం వినబడే చోట ఉన్నాడు, ఆయన సంచారం చేసే చోట ఉన్నాడు. కానీ దీవించబడలేకపోవడానికి కలిగిన కారణం ఏంటంటే పాపము హృదయంలో ఏం చేస్తుంది అంటే ఏలుబడి చేస్తుంది. దేవుడు ఎలా చేశాడంటే మరణముతో, చెప్పాను కదా, తుమ్మకర్ర మేలిమి బంగారంతో పొదిగించబడింది. హల్లెలూయా. తుమ్మకర్ర లాంటి బ్రతుకు మేలిమి బంగారంతో పొదిగించాడు ఆయన. ఎంత సౌందర్యం ఇచ్చాడు, ఎంత రమ్యకరమైన జీవితం ఇచ్చాడు, ఎంత సంతోషకరమైన జీవితం ఇచ్చాడు అంటే మేలిమి బంగారముతో పొదిగించబడిన తర్వాత, కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించబడిన తర్వాత, ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నిలబడే స్థాయికి వచ్చిన తర్వాత పాపం ఏలుబడి చేసిందట. చిన్న బీజం ఏమవుతుందిలే, చిన్న సీరియలే కదా, ఏమవుతుంది, చిన్న సినిమాయే కదా, చిన్న స్కిట్టే కదా, చిన్న పాటే కదా, హల్లెలూయా, చిన్న అబద్ధమే కదా, పాపమునకు అవకాశం ఇచ్చాడట. హల్లెలూయా. హలో, దేనికి అవకాశం ఇచ్చారు? మాట్లాడరే. పాపమునకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉన్నది నేలను పడద్రోయబడింది. హల్లెలూయా. సాతాను రూపం దాల్చింది. దైవికమైన రూపాన్ని పోలిన ఆ లూసిఫర్, ఆ దేవదూత ఇప్పుడు ఏ రూపంలో కనబడుతుంది అంటే అపవాది రూపంలో కనబడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని రూపంలో కనబడవలసింది ప్రతిష్ఠించబడిన రాళ్ళ మధ్య సంచరిస్తున్నప్పుడు దేవుని పోలికగా బ్రతికింది, దేవుని స్వరూపంలో బ్రతికింది. ఎప్పుడైతే పాపమునకు అమ్ముకుందో, పాపమునకు తన అవయవాలు అమ్ముకుందో, హృదయంలో గర్వాన్ని చేర్చుకుందో, హృదయంలో ఆ పాపాన్ని చేర్చుకుందో, పడద్రోయబడిన తర్వాత ఇప్పుడు ఆ స్వరూపం మారిపోయింది. ఏ స్వరూపంలోకి వచ్చింది అంటే అపవాది స్వరూపం, సైతానుగాడి రూపం దాల్చింది. హల్లెలూయా. చెప్పండి, ఏ రూపాన్ని దాల్చింది? సైతానుగాడి రూపాన్ని దాల్చింది. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. తోట ఎవరిది అంటే యెహోవాది. హల్లెలూయా. ఆ తోటలో దేవుని స్వరం విన్నంత వరకు మరలా చెప్తున్నాను, దేవుని స్వరాన్ని విన్నంత వరకు హవ్వ ఆదాము సమృద్ధిని, ఆశీర్వాదాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. అనుభవిస్తూనే వచ్చారు. ఎప్పుడైతే అపవాదికి హృదయంలో చోటిచ్చారో, వాని వినొద్దన్న స్వరాన్ని విన్నారో, తినొద్దన్న పండుని తిన్నారో, వారు మహిమ రూపాన్ని కోల్పోయారు. హల్లెలూయా. మహిమ రూపాన్ని కోల్పోయారు. ఆదామా నీవెక్కడా? హల్లెలూయా. ఓ మాట చెప్పనా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సంచరించుచున్న చోట గద్దింపు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆయన స్వరం ఉండే చోట ఏముండదు చెప్పండి? గద్దింపు ఉంటుంది. హల్లెలూయా. అన్నాడు లేదా, ఆదామా నీ ఎక్కడా అడిగాడులే దేవుడు. మాట్లాడరే. ఆదామా నీ ఎక్కడా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎలా బ్రతుకుతున్నావు? మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన తోటో కాదో గుర్తుపట్టాలి అంటే ఆయన తోటలో దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఆయన మన స్థితిని గుర్తుపెడతాడు. ఆయన మన స్థితిని ఎరిగి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. నిన్ను ఎక్కడ పెట్టాను రా? ఎక్కడ ఉన్నావు? నిన్ను ఎక్కడ ఎలా బ్రతకమన్నాను? ఎక్కడ బ్రతుకుతున్నావు? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన నిన్ను ఎక్కడ బ్రతుకుతున్నావు? ఫిలిస్తీన్లో బ్రతుకుతున్నావు. ఆదామా నీవెక్కడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వరము వినే చోట మనం ఉండడం, ఇది మన జీవిత ధన్యత అయి ఉన్నది. హల్లెలూయా. ఆ తోటలో ఉన్న మనము మన అవయవాలు పరిశుద్ధతకు అప్పగించుకోవాలి. ఆమేన్ చెప్పండి. పవిత్రతకు అప్పగించుకోవాలి, ప్రతిష్టతకు అప్పగించుకోవాలి, సమర్పణకు అప్పగించుకోవాలి. ఎందుకండి పరిశుద్ధులు సమర్పణ చేసుకున్నారు? నా కంటితో నిబంధన చేసుకున్నాను, నా నోటితో నిబంధన చేసుకున్నాను. హల్లెలూయా. నా కంటితో నిబంధన, నా నోటితో నిబంధన, చేతులతో నిబంధన. ప్రతిష్టత ఉండాలి. హల్లెలూయా. మాట చెప్తాను, నిబంధనలోని ఆశీర్వాదం. నిబంధన లేకపోతే ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. నిబంధన లేకపోతే ఆశీర్వాదం లేదు. పరిపూర్ణ సౌందర్య సియోనులో నుండి నేను ప్రకాశించుచున్నాను. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని నా యొద్దకు సమకూర్చుడి. వారి విషయంలో నేను మౌనంగా ఉండను. 50వ అధ్యాయం కీర్తన గ్రంథం 50వ కీర్తన 3వ వచనం చదువుకుంటాడు అక్క. 50వ కీర్తన 3 నుండి. మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉన్నాడు. పై వచ్చిన అక్క, ఆ వచ్చినానికి పై వచ్చిన దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు. ఓకే. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఓకే. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు.
మన దేవుడు వేం చేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండేవాడు కాదు. ఆయన ముందర అగ్ని నడుచుచున్నది. ఆయన మన చుట్టూ ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వారిని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణ సౌందర్య సియోనులో నేను ప్రకాశిస్తున్నాను. నేను మౌనముగా ఉండే దేవుడను కాను, నా భక్తులకు నేను న్యాయము తీర్చువాడనై ఉన్నాను. హల్లెలూయా. నా భక్తులకు నేను న్యాయము తీర్చువాడనై ఉన్నాను. నాతో బలి అర్పణ చేత నిత్య నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. వారిని ఆశీర్వదించడానికి, వారికి న్యాయము తీర్చడానికి, వారిని దీవించడానికి పరిపూర్ణ సౌందర్య సియోనులో నేను ప్రకాశించుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిబంధన లేకపోతే ఆశీర్వాదం లేదు. నిబంధన దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రతిష్టత ఉండాలి ప్రియులారా. నోటికి ఒక ప్రతిష్టత, మాటకు ఒక ప్రతిష్టత, చూపుకు ఒక ప్రతిష్టత, చెవికి వినే మాటలకు ఒక ప్రతిష్టత, వస్త్రానికి ఒక ప్రతిష్టత, శరీరానికి ఒక ప్రతిష్టత. హల్లెలూయా. నిబంధన ఉండాలి. నిబంధన లేకుండా ఎట్లా పడితే అట్లా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నిబంధన లేని వాడిని ఆశీర్వదిస్తానలేదు. బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న వారు నా యొద్దకు సమకూర్చండి, వారికి నేను న్యాయం తీరుస్తా. ఆమేన్ చెప్పండి. వారికి నేను న్యాయం తీరుస్తా. వారి విషయమై నేను మౌనంగా ఉండే దేవుడను కాదు. వారి విషయమై మౌనంగా ఉండను. అందరి విషయమై దేవుడు మాట్లాడలేదు. వారి విషయమై నేను ఊరకుండను. వారి విషయమై నేను మౌనంగా ఉండను. వారికి న్యాయము తీర్చేంత వరకు దేవుని స్తోత్రం కలుగునుగా. సౌందర్య సియోనులో నేను వారి విషయమై ప్రకాశించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలోకి రండి. దాని తర్వాత ప్రాముఖ్యమైన విషయాలు చెప్పేస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం కొన్ని మాటలు చదువుదాం. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలమగును. ఓకే, ఫలవంతమైన ఫలమగును. ఫలవంతమైన ఫలము వనమని ఎంచబడును. ఫలవంతమైన ఫల వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములను విందురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఫలవంతమైన వనం ఒకటి ఉంది. ఆమేన్ చెప్పండి. నేను చెప్పాను ముందే, వాక్యానికి ప్రారంభించేటప్పుడే గచ్చ చెట్లు పొలిచిన వనం ఒకటి ఉంది, బలు రక్కసి చెట్లు మొలచిన వనం ఒకటి ఉంది, తుమ్మ చెట్లు మొలచిన వనం ఒకటి ఉంది, కానీ ఫలవంతమైన వనం ఒకటి ఉందట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వివరించడానికి సమయం లేదు, ముగించున్నాను. చాలా తక్కువ క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫలవంతమైన ఒక వనం. ఆ వనంలో నాకు అనుభవం ఏంటంటే చెవిటి వారు గ్రంథవాక్యములను వింటారట. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తారు? చెవిటి వారు గ్రంథవాక్యములను విందురు. ఆ ఫలవంతమైన వనములోనికి అడుగు పెట్టగానే చెవిటి వారు ఏం చేస్తారంటే గ్రంథవాక్యములను వింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రంథవాక్యములు వింటారు. అప్పటి వరకు చెవిటి వారు ఫలవంతమైన వనములోనికి అడుగు పెట్టగానే గ్రంథవాక్యములను వింటారు. గ్రంథములో వారి గురించి రాయబడిన దైవిక చిత్తాన్ని గురించి వింటారు. హల్లెలూయా. ఈ ఫలవంతమైన వనములోనికి నేను రాకముందు నేను చెవిటివాడినే, క్రైస్తవునే, బట్ చెవిటివాడిని. హలో, పుట్టి క్రైస్తవునే. మీ గురించి చెప్పడానికి ఇష్టపట్ల, నా గురించి చెప్తున్నారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీతో ఎందుకు అనిపించుకోవడం వల్ల నాకెందుకు బాధ? నన్నే ఉదాహరణగా పెట్టాను అనుకోండి, ఏ బాధ లేదు. అంతే కదక్క. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నన్నే ఉదాహరణ పెట్టుకుంటే, ఈ ఫలవంతమైన అనుభవంలోనికి రాకముందు నేను కూడా ఒక వనంలో ఉన్నాను. అది ఏ వనమో నేను చెప్పాలనుకోవట్లా. నేను క్రైస్తవుండి, నాకు ఒక తోట ఉంది, మాకొక తోట ఉంది. నేను పుట్టు క్రైస్తవుడిని, మా అమ్మ నాన్న క్రైస్తవులు, మా తాత క్రైస్తవుడు. మా తాత కూడా పరిచయ సువార్థికునిగా సేవ చేసేవాడట. అప్పుడప్పుడు 6-4 మాటలు మందిలో అంకలు చెప్తూ ఉండేవాడట, చెప్తూ ఉండేవాళ్ళు. అది జాగ్రత్తగా వినండి. నేను కూడా ఒక వనంలో ఉన్నాను. ఆ వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానంటే గుడ్డివాణిగా ఉన్నాను. ఆ వనంలో ఎప్పుడు గ్రంథపు వాక్యాన్ని గురించిన వినికి నేను ఎప్పుడు వినలేదు. అక్కడ గ్రంథపు చుట్టలో రాయబడిన దేవుని చిత్తాన్ని ఎప్పుడు వినలేదు. ఆ ప్రత్యక్షతను ఎప్పుడు వినలేదు. దేవుని స్వరాన్ని ఎప్పుడు వినలేదు. ఆ ఫలభరితమైన వనంలోనికి రానంత వరకు నా బ్రతికేంటి తెలుసా? గుడ్డివాడిని. నా బ్రతికేంటి తెలుసా?
చదవక కిందకు చదువు, మాట చదువు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. దీనులకు కలుగు సంతోషము అధికమగును. ఆనందించెదరు. బలత్కారులు లేకపోదురు. పరిహాసకులు నశించెదరు. స్తోత్రం చెప్పండి. ఈ అనుభవాలన్నీ ఎక్కడున్నాయి జాగ్రత్తగా వినండి. ఫలభరితమైన వనంలో ఉన్నాయి. ఆమె చెప్పండి అందరూ. ఏ అనుభవం? గ్రుడ్డివాడు చూసే అనుభవం, చెవిటివాడు గ్రంథపు వాక్యములను వినే అనుభవం, బలాత్కారులు లేని అనుభవం. కింద చదవక సంతోషకరమైన అనుభవం, ఆనందకరమైన అనుభవం. ఆఖరి వచ్చిన 20 వచ్చిన ఏంటి? అపహాసకులు. చెప్పండి, ఎవరు? పరిహాసకులు లేని అనుభవం. ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పండి? ఫలభరితమైన వనంలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి మాట మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు నేను ఒక వనంలో ఉన్నాను. ఆ వనంలో ఏముండేది అంటే బలత్కారం. మొదట ఆదివారం వచ్చిందంటే 2 పాస్టర్లు వచ్చారు. కానుకలు బియ్యం నాయంటే నాయని కొట్టుకులాడుకునే వాళ్ళు. బలత్కారం. ఎక్కడ బలత్కారం? భోజనాల దగ్గర బలత్కారం, కానుకల దగ్గర బలత్కారం. మాట మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారం గొడవే. హల్లెలూయా. ప్రతి ఆదివారం బలత్కారమే, ప్రతి ఆదివారం గొడవే, ప్రతి ఆదివారం పరిహాసాలే. హల్లెలూయా. ఏ వనం? వనమే, పొలమే. మళ్ళా చెప్తున్నాను, పొలమే. ఆ పొలంలో ఏమున్నాయి? బలత్కారాలు ఉన్నాయి. ఆ పొలంలో ఏమున్నాయి? అవమానాలు ఉన్నాయి. ఆ పొలంలో ఏమున్నాయి? పరిహాసాలు ఉన్నాయి. ఆ పొలంలో ఏ అనుభవం ఉంది? గుడ్డితనపు ఆత్మ, అంధకారపు ఆత్మ. ఆ పొలంలో ఏముంది? చెవిటితనపు ఆత్మ. హల్లెలూయా. అలాంటి వనంలో బ్రతికిన వాడిని ఒకప్పుడు. ఆ బలత్కారుల మధ్య బ్రతికిన వాళ్ళమే. ఆ బలత్కారుల మధ్య, అపహాసకుల మధ్య క్రైస్తవునిగా చలామణి అయిపోతున్న వాడినే. అలాంటి అనుభవం కలిగిన వాడును. దేవుని మహత్తరమైన కృప. దేవుడు ఎప్పుడైతే నన్ను ఈ ఫలభరితమైన వనంలోనికి తీసుకొచ్చాడో అప్పటి నుండి గ్రంథమందు రాయబడిన వాక్యములు వినడం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. గుడ్డివాడైన నా కన్నులు తెరవబడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడగలుగుతున్నాను. వాక్య ప్రత్యక్షతను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు వనంలోనే ఉన్నాను. ఆదికాండం ఉంటుందని తెలియదు, అబ్రహాం ఉంటాడని తెలియదు, ఇస్సాకు ఉంటాడని తెలియదు, ప్రకటన ఉంటుందని తెలియదు, అసలు బైబిలే తెలియదు. కానీ తాళపు చెవులు నా దగ్గరే ఉండేవి. హల్లెలూయా. 5వ తరగతి వరకు తాళపు చెవులు మా దగ్గరే ఉండేవి. ఎందుకంటే ఆదివారం, సోమవారం నుండి శనివారం వరకు అక్కడ క్లాసులు జరుగుతాయి, పాఠశాల ఉండేది. ఆదివారం అక్కడ ఆరాధన జరిగేది. హల్లెలూయా. నా డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు ఉదయం వెళ్ళడం, మంది శుభ్రం చేయడం, దాని అంతా శుభ్రం చేయడం, క్లాసులు గీతలు గీయాలి. 1వ తరగతి 2వ తరగతి గీతలు గీయడం, 5వ తరగతి వరకు అది బీరువా తలుపులు రిజిస్టర్ ఇదంతా. ఆదివారం వచ్చిందంటే తుడిచి మ్యాట్లు వేసి వచ్చేయడం. 5వ తరగతి వరకే చెప్తున్నాను. 5వ తరగతి వరకు వనంలోనే పెరిగాను. హల్లెలూయా. పేరు చెప్తున్నాను. ఆ వనంలోనే పెరిగాను. పేరు చెప్పడానికి ఇష్టపట్ల. ఆ వనంలోనే పెరిగాను. 5 వరకు, 5వ తరగతి అంటే 10వ తరగతి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ వనంలోనే పెరిగాను. కానీ బైబిల్ ఎప్పుడు పట్టుకోవాలా. హల్లెలూయా. ఈ బైబిల్ ఎప్పుడు చూడలా. ఈ గ్రంథంలో రాయబడిన నా చిత్తం ఏంటో ఎప్పుడు నేను చూడలా. గుడ్డివాణిగా బతికాను, గుడ్డివాణిగానే ఉన్నాను, చెవిటివాణిగానే ఉన్నాను. హల్లెలూయా. బలత్కారుడిగానే ఉన్నాను, అపహాసించేవాణిగానే ఉన్నాను. సంతోషం అన్నీ ఉన్నా అదొకలాంటి సంతోషం ఉండేది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుడి ఫలభరితమైన వనంలోనికి తీసుకొచ్చాడో ఇక్కడ గ్రంథపు చుట్టలో రాయబడిన దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం. హల్లెలూయా. చెవిటివాడు అక్కడ ఉండడు. హల్లెలూయా. అక్కడ ప్రతివాడు ఏమింటాడు అంటే గ్రంథపు చుట్టలో రాయబడిన దైవికమైన చిత్తాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫలభరితమైన వనంలో ఏముంటుందో తెలుసా? ఈ 50 రోజుల్లో లక్షలకు వేల మంది ప్రజలు వస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా నా చిత్తం ఏంటి? ప్రభువా నా చిత్తం ఏంటి? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి అయ్యా అని అడిగేవారు ఎక్కువ. హల్లెలూయా. అందరి ప్రార్థన ప్రభువా నా చిత్తం ఏంటి. అందరు చెప్తున్నారు. బైబిల్ కాలేజీలో ఉన్నవాళ్ళు బైబిల్ అందరూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ వనంలోనికి వచ్చిన తర్వాత గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన దేవుని చిత్తముని నేను గ్రహించగలిగాను. హల్లెలూయా.
దేవుని స్తోత్రం కలుగును గాక. నేను గ్రహించగలిగాను. ఆ వనంలో ఉన్నప్పుడు అసలు ఎందుకు పుట్టానో తెలియలా, ఎందుకు పెరుగుతున్నానో తెలియలా, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియలా. కానీ ఈ ఫలభరితమైన వనంలోనికి వచ్చిన తర్వాత, దేవుడు సంచరించుచున్న, దేవుని స్వరము వినబడుతున్న వనములోనికి వచ్చిన తర్వాత అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో, నా పిలిపేంటో, నా ఏర్పాటేంటో నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకోసం బ్రతకాలో అర్థమైంది. తాత్కాలికమైన సంతోషాల కొరకు కాదు. హల్లెలూయా. ఈ వనంలోనికి వచ్చిన తర్వాత తెలియని ఒక ఆనందం, హల్లెలూయా, తెలియని ఒక సంతోషం, బలత్కారం లేని అనుభవం, అపహాస్యాలు లేని ఒక అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నులు తెరవబడిన అనుభవం. ఏ అనుభవం చెప్పండి? కన్నులు తెరవబడిన అనుభవం. ఒకప్పుడు ఏమీ తెలియదు, కానీ ఈరోజు వాక్యంలో ఆ కన్నులు తెరవబడిన అనుభవం, ప్రత్యక్షత కలిగిన అనుభవం ఎప్పుడు దేవుడు అనుగ్రహించాడు తెలుసా? ఈ ఫలభరితమైన వనంలోనికి వచ్చిన తర్వాత. ఒకసారి ఈ ఫలభరితమైన వనాన్ని బట్టి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎంత గట్టిగా చెప్పాలనుకున్నారు చెప్పండి ఒకసారి. ఎలా చెప్పాలనుకున్నారు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ ఫలభరితమైన వనంలోకి వచ్చిన తర్వాత మన చెవులు తెరవబడ్డాయి. ఈ ఫలభరితమైన వనంలోకి వచ్చిన తర్వాత మన కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాయబడిన మాట తెలుసా? ఉజ్జియా మరణించిన తరువాత యెషయా కలిగిన ప్రత్యక్షత. ఆమేన్ చెప్పండి. ఏంటట? ఉజ్జియా మరణించిన తరువాత యెషయా కలిగిన ప్రత్యక్షత. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి అసలు జాగ్రత్తగా? ఉజ్జియా మరణించిన తర్వాత కలిగిందట ప్రత్యక్షత. ఆకాశము తెరవబడ్డాయో, ఆకాశంలో దేవదూతలు దేవుణ్ణి ఆరాధించే ఆ ఉన్నతమైన ప్రత్యక్షతను చూశాడట యెషయా. అప్పటి వరకు చూడలేదా ఉజ్జియా మరణించిన తర్వాత? ఉజ్జియా అంటే అర్థం ఏంటి? మీరు జాగ్రత్తగా వినండి. ఉజ్జియా గురించి రాయబడిన మాట ఏంటి? అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించిన వాడై ఏం చేశాడట? స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించాడట. స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించి దూపాన్ని పట్టుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో దూపడానికి వెళ్ళిపోతున్నాడట. అందరూ అన్నారు, లేవీయులు యాజకులు వచ్చి అన్నారు, అయ్యా అది నీ పని కాదు, అది యాజకులు చేయాల్సిన పని. అది నీ క్రమము కాదు, అది యాజకులు చేయవలసిన క్రమం. అది నీ పద్ధతి కాదు, యాజకులు చేయాల్సిందయ్యా, అది మీరు చేయాల్సింది కాదు. హల్లెలూయా. ఉజ్జియాని అడ్డగిస్తున్నారు, లేవీయులు వచ్చి అడ్డగిస్తున్నారు, యాజకులు అడ్డగిస్తున్నారు. మీ పని కాదయ్యా, అది మీ పని కాదు. ఆ ధూపం వేయాల్సిన పని, యాజకత్వం చేయాల్సిన పని అది యాజకుల పని, అది మీరు చేయకూడదంటే మనస్సున గర్వించి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశారట? మనస్సున గర్వించి క్రమము కాని పని. హల్లెలూయా. ఉజ్జియా అనగానే ఒక 2 అనుభవాలు చెప్తాను. ఒకటి గర్వం, రెండోది అనేది క్రమము లేని జీవితం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఫలభరితమైన వనంలోనికి వచ్చి ఫస్ట్ వన్ గర్వం నీ హృదయంలో ఉందనుకో. సెకండ్ వన్ క్రమమైన జీవిత విధానం, అంటే వాక్యము నేర్పించిన క్రమమైన అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావయ్యి అంటే గుడ్డోడిగానే బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావయ్యి అంటే కుంటోడిగానే బ్రతుకుతావు, చెవిటోడిగానే బ్రతుకుతావు, సంతోషం లేనిగానే బలాత్కారులుగానే బ్రతుకుతావు నువ్వు. హల్లెలూయా. వనంలోనికి వచ్చిన తర్వాత మనకి ఏముండాలి అంటే లోబడి అనుభవం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఫలభరితమైన అనుభవం, ఆ ఫలభరితమైన వనంలో ఏ అనుభవం ఉండాలి? మనకి లోబడే అనుభవం, విధేయత కలిగిన అనుభవం ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ అనుభవం ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే గ్రంథపు వాక్యాలు వినిపింపజేస్తాడు నీకు. హల్లెలూయా. 1,00,000 సంఘాలు ఉన్నాయి, 1,00,000 సంఘాలు ఉన్నాయి. జాగ్రత్తగా. ఫలభరితమైన 2 రకాలైన ఫలాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైన అనుభవం ఫలంపు, 2 భౌతికమైన ఫలింపు. 2 అనుభవాలు ఫలభరితం. రెండిట్లో మనం అభివృద్ధి చెందాలి. యోహాను పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుతూ రావాలి. హల్లెలూయా. ఆత్మలో ఫలభరితమైన అనుభవం ఉండాలి. 2 భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా మనకి ఏముండాలి చెప్పండి? ఫలభరితమైన అనుభవం ఉండును గాక. ఆఖరి మాట ఒక మాట చదవండి. ఇర్మియా పుస్తకంలో ఒక మాట చెప్తాను. 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. ఓకే. యెహోవా చేయు ఉపకారములను బట్టి, ఓకే, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికి నన్నటికి కృషింపక. ఏం చదువుతున్నారక్క? చదువక్క. ఓకే ఓకే. వారు ఎన్నడూ కృషింపక నీళ్లు తోట వలె
పారు తోట వలె. అందరు చెప్పండి, నీళ్లు పారు తోట. అందరు మాట్లాడండి ఈ మాట, అందరు చెప్పండి, నీళ్లు పారు తోట. నీళ్లు పారు తోట. తోటలో ఏం పారాలి అంటే నీళ్లు పారాలి. హల్లెలూయా. చెప్పండి, తోటలో ఏ అనుభవం ఉండాలంటే నీటి అనుభవం ఉండాలి. ఆమె చెప్పండి, ఏ అనుభవం ఉండాలి తోటలో? నీటి అనుభవం. ఫస్ట్ వన్, తోటలో ఏ అనుభవం? ఫలభరితమైనది. అంతకుముందు ఏమనుకున్నాం? తోటలో ఏ అనుభవం ఉండాలి? మన అవయవములను దేవునికి అంటే దేవుని నీతికి పరిశుద్ధతకు అప్పగించబడే అనుభవం ఉండాలి. రెండు, తోటలో ఫలభరితమైన అనుభవం ఉండాలి. చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? ఫలభరితమైన అనుభవం అంటే అర్థం ఏంటి? గుడ్డివాని చెవులు, గుడ్డివాని కన్నులు చూడాలి, చెవిటివాని చెవులు వినబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనంద సంతోషాలు ఉండాలి. బలత్కారం లేని స్థితి, అపహాస్యాలు లేని స్థితి ఫలభరితమైన అనుభవం. మూడవ అనుభవం, తోటలో ఏ అనుభవం ఉండాలి అంటే చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? నీళ్ళ అనుభవం ఉండాలి. ఆమేన్. ఒక మాట చెప్తాను, చదవండి. మత్తయి శుభవార్తలో 12:43. 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదుకుచు నోట్ చేసుకోండి, నీళ్లు లేని చోట తిరుగుచుండెను. హల్లెలూయా. నీళ్లు లేకపోతే ఎవరుంటారా అంటే అపవాది ఉంటాడు బ్రదర్. హల్లెలూయా. ఒక మాట వినండి, నీళ్లు లేని చోట ఎవరుంటారు? అపవాది ఉంటారు. నీళ్ళు అంటే మీకు చెప్పాలా చిన్నపిల్లల్లాగా? ఒకటి వాక్యానికి, రెండు పరిశుద్ధాత్మకు సూచన కదా. హల్లెలూయా. సంఘంలో ఏ అనుభవం ఉండాలి అంటే నీటి అనుభవం ఉండాలి. ఆమేన్. సంఘములో నీటి ఓటల అనుభవం ఉండును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో ఎవరికైనా దాహము కలిగి ఉన్నారా? నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. అమ్మా, నీవిచ్చు నీళ్లు తాగువాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి అన్నడు దప్పిక నొందడు. అంటే ఆయన ఏ నీటిని గురించి మాట్లాడుతున్నాడు? ఒకటి పరిశుద్ధాత్మ అనే నీరు, రెండోది వాక్యం అనే నీటిని గురించి మాట్లాడుతున్నాడు. నీరు అంటే రెండు, ఒకటి వాక్యము, రెండు పరిశుద్ధాత్మ అనుభవం. తోట, దేవుని తోటలో ఏ అనుభవం ఉండాలో తెలుసా? నీరు పారే అనుభవం ఉండాలి. హల్లెలూయా. మీ సంఖ్యాకాండంలోనికి వెళ్తే మీ తర్వాత చదువుకొని నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు యాత్రలట, మార్గములో వారికి నీళ్లు లేకపోయేను. ఏమి లేవట? నీళ్లు లేకపోయేపటికి వారి హృదయంలో వివాదం వచ్చి మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసి సనిగారట. హల్లెలూయా. సనిగే అనుభవం, వివాదం, గొడవలు ఎప్పుడు పుడతాయో తెలుసా? నీరు లేని చోట వివాదాలు వస్తాయి. హలో, నీరు లేని చోట ఏమొస్తుంది? వివాదాలు వస్తాయి. నీరు లేని చోట వివాదాలు, నీరు లేని చోట గొడవలు, నీరు లేని చోట బలాత్కారాలు, నీరు లేని చోట సనుగులు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీటి అనుభవం ఉండాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీటి అనుభవం. యెహోవా యందు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, నీటి ఓర నాటబడిన వాడై ఫలమిచ్చు చెట్టు వలె. అంటే అర్థం ఏంటి? నీరు అనుభవం ఉన్నవాడు ఫలమిస్తాడంట. నీరు లేనివాడు సరుగుతాడు. నీరు ఉన్నవాడు అలేవు, మీరు మాట్లాడరే. నీరు లేనివాడు ఏం చేస్తాడు? తిరుగుబాటు చేస్తాడు. సేవకుని మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు, సేవకుని మీద తిరుగుబాటు చేస్తాడు, సమాజం మీద తిరుగుబాటు చేస్తాడు, సంఘం మీద తిరుగుబాటు చేస్తాడు, పాస్టర్ గారి ఉపదేశం మీద తిరుగుబాటు చేస్తాడు, పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేస్తాడు. అదే నీటి ఓట నాటబడిన వాడైతే, నీరు కలిగిన వాడైతే సంఘం కొరకు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడట. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం వివరించడానికి సమయంలో ముగిచ్చేస్తున్నా. 31:4-5 వచ్చిన చదవండి. నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది దానికి ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగేను. మళ్ళా చదవక పై వచ్చిన మళ్ళా ఆ మాట చదువు. నీళ్లు ఉండుట వలన గొప్పదాయను, మిక్కిలి గొప్పదాయను, లోతైన నదిని ఆధారం చేసుకున్నందున మిక్కిలి ఎత్తుగా పెరిగాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీటి ద్వారా అభివృద్ధి. ఆమేన్ చెప్పండి. నీళ్ళ ద్వారా అభివృద్ధి. ఆమేన్ చెప్పండి. దేని ద్వారా అభివృద్ధి? నీళ్ళ ద్వారా అభివృద్ధి. ఆమేన్. కొన్ని సంఘాల్లో ఏమి లేదంటే నీరు లేదట. చెప్పండి, ఏమి లేదు? నీరు లేకపోతే అభివృద్ధి ఎలా ఉంటుంది? నీరు లేకపోతే ఆత్మలు ఎలా ఎదుగుతాడు?
నీరు లేకపోతే ఆత్మలో ఎలా ప్రార్థన చేస్తాడు? నీరు లేకపోతే ఎలా అన్ని భాషలు మాట్లాడతాడు? నీరు లేకపోతే ఎలా ఆత్మలో ఫలభరితమైన అనుభవానికి వస్తాడు? హల్లెలూయా. నీరు లేదు. ఒక మాట చెప్తాను, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనకిచ్చిన నీటి అనుభవం కలిగిన సంఘాన్ని బట్టి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుడు మనకిచ్చిన ఫలభరితమైన సంఘాన్ని బట్టి స్తోత్రం చెప్దాం. దేవుడు మనకిచ్చిన నీటి ప్రవాహం కలిగిన సంఘాన్ని బట్టి స్తోత్రం చెప్దాం. ఆఖరి మాట, ఒక్క మాట లోకాశుభాత్ రాయబడిన మాట తెలుసా? ఆ తోటమాలిని కలిగిన తోటట. ఆమేన్. చెప్పండి. ఆ తోట ఎలాంటిది? తోటమాలిని కలిగిన తోట. లోకాశుభాతలో ఉంటుంది కదా, 13వ అధ్యాయం 6-7 వచనాలు. లోకాశుభాత 13వ అధ్యాయం 6-7 వచనాలు. ఓకే. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది, అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడు. ఓకే. దొరకలేదు. ఇదిగో వెదకుచూ వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే ఆ తోటమాలి, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము. అది ఫలించినా సరే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ద్రాక్ష తోట కాబడుతుంది. ఆ ద్రాక్ష తోటకి ఓనర్ ఒక ఆయన, ఆ ద్రాక్ష తోటకు ఒక తోటమాలి ఉన్నాడు. హల్లెలూయా. ద్రాక్ష తోట అంటే సంఘమే కదా. ఆ తోట ఓనర్ అంటే యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా. సంఘం అంటే ఇప్పుడు ఓనర్ ఎవరు? యేసయ్య కదా. చెప్పండి, ఓనర్ ఎవరు? యేసయ్య. తోట ఏంటిది? సంఘమే కదా. ఇప్పుడు తోటమాలి ఎవరయ్య అంటే సేవకుడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తోటమాలిని కలిగిన తోట. అర్థమైందాక? ఏ తోట? తోటమాలిని కలిగిన తోట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యజమానుడట ఒక చెట్టును తీసుకొచ్చాడు, అంజూరపు చెట్టును తీసుకుని నాటుకున్నాడట. యజమానుడు, ఓనర్ గారు వచ్చి ఆ తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటుకున్నాడట. దానికి ఫలించే వయసు వచ్చింది, అయినా ఫలించట్లేదు. ఒకరోజు వచ్చాడు, చూశాడు ఆ చెట్టును చూసి తోటమాలిని పిలిచాడు. అరే ఈ తోట కాఫీ దేవుడురా. నేనన్నయ్యా ఇట్రా. వచ్చాడు. ఏంటి చెట్టు? అయ్యా దాన్ని చేయాల్సింది మొత్తం చేశాను, ఇది ఫలించదు కానీ దీన్ని తీసి నరికేసి దీన్ని బయట పడేసి అగ్నిగుణంలో పడేసి అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యయ్యా నీ ఎదుట మాట్లాడేంత కాదు కానీ అయ్యయ్యా ఒక మాట, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనివయ్యా. అంటే ఇది ఫలించట్లేదుగా. అయ్యా ఎక్కడైనా చిన్న లోపం ఉందేమో అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివయ్యా. దాని చుట్టూ బాగా తవ్వుతాను, దానికి మరలా ఎరివేస్తాను, మరలా దానికి నీళ్ళు పోస్తాను. అయ్యయ్యా ఈ సంవత్సరం కూడా. మీరు తర్వాత చదువుకోండి. యేసయ్యట ఒకసారి ప్రయాణం చేస్తూ త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు చూశాడట. ఆకు తడిమి చూశాడట. ఎక్కడా కూడా దానికి ఏమీ లేవు. చెప్పండి, ఎక్కడా కూడా ఫలము లేదు. 2 చెట్లు చెప్తున్నారు, 2 అంజూరపు చెట్లు. త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు, తోటమాలిని కలిగిన అంజూరపు చెట్టు. రెండింటి దగ్గర యేసయ్య ఎదిగాడు, కానీ రెండింటి దగ్గర ఏమీ లేదు ఫలము. ఈ త్రోవ పక్కన దాని దగ్గర ఫలము లేదు, దీని దగ్గర కూడా ఫలము లేదు. ఈ తోటమాలిని కలిగిన తోట అంజూరపు చెట్టుకేమో ఫలము లేదు, దాన్ని కూడా ఈ త్రోవ పక్కన చెట్టుకు కూడా ఫలము లేదు. యేసయ్య దాన్ని ఏం చేసేది అంటే దాన్ని చూసి దాన్ని శపించాడు. చెప్పాడు లేదా? శపించాడు. అది వెంటనే ఏమైంది? ఎండిపోయాను. హల్లెలూయా. వెంటనే ఎండిపోయాను. కానీ తోటమాలిని కలిగిన తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది, దానికి ఫలము లేదు. అయినా కూడా దాని మీదకి శాపం రాకుండా, అయినా కూడా దాని మీదకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డుపడే ఒక తోటమాలి ఉన్నాడు. హల్లెలూయా. అహరోను అంటే, అహరోనుతో మోషే, అహరోను నువ్వు త్వరగా దోపాత్రను చేత పట్టుకుని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళు. ముసలివాడు దోపాత్రను చేత పట్టుకుని వెళ్ళాడు. ముసలివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళితే అప్పటికే కొన్ని వేల మంది చచ్చిపోయి ఉన్నారు. కొంతమంది ప్రాణభయంతో బిక్కుమన్నాడు. దోపాత్ర చేత పట్టుకుని వెళ్ళి చచ్చిన వానికి బ్రతికిన వానికి మధ్యలో నిలబడిపోయాడు. హల్లెలూయా. మధ్యలో నిలబడిపోయాడు. అహరోను తప్పుకో, వారిని చంపేయాలి. వారు చేసిన పాపాన్ని బట్టి, ఉగ్రతను బట్టి వారి మీదకి నా ఉగ్రత రావాలి, వారిని చంపేయాలి. అహరోను నువ్వు తప్పుకో అని దేవుడు అంటే, అహరోను అంటాడు, అయ్యా ఇంతవరకు జరిగింది చాలు, మిగిలిన ఇశ్రాయేలులో ఒక్కడి ప్రాణం పోవాలన్నా మొదటిగా నన్ను చంపు అన్నాడు.
హల్లెలూయా. మొదటిగా నన్ను చంపు. చచ్చిన వానికి బ్రతికిన వానికి మధ్యలో నిలబడిన తోటమాలి. హల్లెలూయా. యోర్దాను దాటాలి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. యోర్దాను అడ్డుగా నిలబడింది. ఎగువ నుండి దిగువకు పారే నది, మృత సముద్రం, అది లోతైనది. అది దానిలో ఎవరు అడుగుపడడానికి ఇష్టపడట్లేదు. ఎవరు అడుగు పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఆ నదిని చూస్తేనే భయపడుతున్నారు. ఎగువ నుండి దిగువకు ఓరుమని గాలులతో ప్రవహిస్తూ ఉంది. లోతుగా ఉన్న నది, వేగముగా పారే నది. అది దాటితే తప్ప వాగ్దాన దేశానికి వెళ్ళరు. ఆ యోర్దాను దాటకపోతే తప్ప పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వారి సొంతం కాదు. ఆ స్వాస్థ్యాన్ని వారు సంపాదించుకోలేరు. దేవుని వాగ్దానం వారు పొందుకోలేరు. ఎవ్వడు ముందుకు రాలా. అందరూ భయపడి యోర్దానికి ఆమడ దూరంలో ఉంటే నిబంధన మందసాన్ని ఎత్తుకున్న యాజకులు ధైర్యంగా వచ్చి యోర్దానులో నిలబడ్డారట. తోటమాలి. హల్లెలూయా. కావలి కాసే తోటమాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. కావలి కాసే తోటమాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మంచి తోటమాలిని కలిగిన సంఘాన్ని బట్టి ఒకసారి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నేను వారి ప్రఖ్యాతి కొరకు ఒక తోటను ఏర్పరచితిని. ఆమేన్ చెప్పండి. ఆ తోట ఫలభరితమైన తోట, ఆ తోట నీళ్లు పారే తోట, ఆ తోట మాలిని కలిగిన తోట. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక తోట కాబడదట. దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేశారట. ఆ కంచె లేనందున అడవి పందుల తోటను ఏం చేసినాయి? పాడు చేసెను. ఎబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన ప్రాకారము వంటి దైవజనుడు. ఆమేన్ చెప్పండి. దైవజనుడు ఎలాంటి వాడట? మనతో చెప్పండి. దైవజనుడు ఎలాంటి వాడు? ప్రాకారము వంటి వాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే కంచె లాంటి వాడు. హల్లెలూయా. దైవజనుడు అంటే ఎవరు చెప్పండి? కంచె లాంటి వాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనుడు మన కుటుంబానికి కంచె. ఆమేన్. మన సంఘానికి కంచె. ఆమేన్. హల్లెలూయా. కంచె లేని తోట, కంచె లేని సంఘం అయిపోయింది. కంచె లేని తోట అడవి పందులు పాలైపోయింది. అవునా కాదా? కంచె లేని అంజూరపు చెట్టు దేవుని ఉగ్రతకు గురైపోయింది. కంచె కలిగిన అంజూరపు చెట్టు సంరక్షించబడింది, కాపాడబడింది, అభివృద్ధి పొందుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన మాట ఒకటే. దేవుడు మనకిచ్చిన నీళ్లు పారే తోట, దేవుడు మనకిచ్చిన ఊట కలిగిన తోట, ఫలభరితమైన తోట, కావలి వాణి అంటే తోటమాలిని కలిగిన తోట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ అనుభవాలన్నీ ఎందుకు ఇచ్చాడయ్య అంటే ఒకటే మాట, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, మంచి పేరు మంచి ప్రఖ్యాతి మనకు కలగాలి. రాబోయే దినాల్లో మనకి మంచి పేరు. ఆమేన్ చెప్పండి. హలో. ఎలా మంచి పేరు? రవణ మంచి సంఘాన్ని బట్టి మంచి పేరు ఇస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఈ బెయేర్షెబా సంఘాన్ని బట్టి మనకి ఖ్యాతి కలగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచమంతా బెయేర్షెబా సహవాసం వెళ్ళినప్పుడు ప్రపంచమంతా మన పేరు మారి ఎక్కడికి వెళ్ళినా అరే బెయేర్షెబా, అరే ఇప్పుడు అనుకోండి. హల్లెలూయా. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం వచ్చింది? మన కాలం. ఆమేన్ చెప్పండి. మన సంఘాన్ని బట్టి మన ఖ్యాతి కలుగును గాక, మన దైవ సేవకుని బట్టి మన ఖ్యాతి కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి.